సప్తత్రింశः సర్గः 37వ సర్గ. హనుమంతునికి సీత ప్రతివచనమిచ్చుట. 1వ శ్లోకము. సీతా తద్వచనం శ్రుత్వా పూర్ణచంద్రనిభాననా హనుమంతమువాచేదం ధర్మార్థసహితం వచః. పున్నమి చంద్రుని బోలు మోముగల సీతాదేవి ఆ హనుమంతుని వాక్యము విని అతనిని ఉద్దేశించి ధర్మార్థ సహితమైన మాటను పలికెను. 2వ శ్లోకము. అమృతం విససం సృష్టం త్వయా వానరభాషితం యచ్చ నాన్యమనారామో యచ్చ శోకపరాయణః. ఓ వానరా, రాముడు ఎల్లప్పుడూ నన్నే మదిలో తలచుచున్నాడను సంతోషవార్తను, సదా నన్ను తలుచుకొని శోకించుచునే ఉన్నాడను దుఃఖవార్తను చెప్పుచున్నావు. నీ ఈ మాటలు నాకు విషము కలిసిన అమృతము వలనున్నవి. 3వ శ్లోకము. ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే రజ్వేవ పురుషం బద్ధ్వా కృతాంతః పరికర్షతి. దైవము మానవుణ్ణి విస్తారమైన ఐశ్వర్యంలోనికి గాని మహాదారుణమైన దుఃఖములోనికి గాని తాడుతో కట్టి లాగినట్లు స్వేచ్ఛగా లాగివేయును. 4వ శ్లోకము. విధిర్నూనమసంహార్యః ప్రాణినాం ప్లవగోత్తమ సౌమిత్రిం మాం చ రామం చ వ్యసనైః పశ్య మోహితాన్. ఓ వానరోత్తమ, నిశ్చయముగా దైవము నివారింపశక్యమైనది కాదు. లక్ష్మణుడు, నేను, రాముడును ఆపదలలో చిక్కినాము చూడుము. 5వ శ్లోకము. శోకస్యాస్య కదా పారం రాఘవోధిగమిష్యతి ప్లవమానః పరిశ్రాంతో హతనౌ సాగరే యథా. సముద్రమున ఓడ మునుగగా నీటబడి ఈదుచూ అలసిన వాని వలె రాముడు ఈ శోకసాగరమునెప్పుడు దాటగలడు. 6వ శ్లోకము. రాక్షసానాం వధం కృత్వా సూదయిత్వా చ రావణం లంకామున్మీలితాం కృత్వా కదా ద్రక్ష్యతి మాం పతిః. రాక్షసులను వధించి రావణుని హతమార్చి లంకను నాశమునర్చి రాముడు నన్నెప్పుడు చూడగలడో. 7వ శ్లోకము. సవాచ్యః సంత్వరస్వేతి యావదేవ న పూర్యతే అయం సంవత్సరః కాలః తావద్ధి మమ జీవితం. రావణుడిచ్చిన గడువు 1 సంవత్సర కాలము. అది పూర్తియగు లోపల త్వరపడవలసినదిగా రామునకు తెలుపుము. ఆ గడువు వరకే నేను బ్రతికియుండుట. 8వ శ్లోకము. వర్తతే దశమో మాసో ద్వౌ తు శేషౌ ప్లవంగమ రావణేన నృశంసేన సమయో యః కృతో మమ. ఓ వానరుడా, ఇప్పుడు 10వ మాసము గడుచుచున్నది. క్రూరుడగు రావణుడు నాకిచ్చిన గడువులో 2 మాసములే ఇంకను మిగిలియున్నవి. 9వ శ్లోకము. విభీషణేన చ భ్రాత్రా మమ నిర్యాతనం ప్రతి అనునీతః ప్రయత్నేన న చ తత్కురుతే మతిం. రావణుని తమ్ముడు విభీషణుడు నన్ను విడిపించి రామునకు సమర్పింపవలెను అని ప్రయత్నపూర్వకముగా అన్నను అనునయించినాడు. కాని రావణుడు ఆ మాటలు పెడచెవిని పెట్టినాడు. 10వ శ్లోకము.
మమ ప్రతిప్రదానం హి రావణస్య న రోచతే రావణం మార్గతే సంఖ్యే మృత్యు కాలవశం గతం. నన్ను తిరిగి రావణుకు సమర్పించుటకు రావణుడు ఎంతమాత్రము అంగీకరింపకున్నాడు. కాలవశుడైన రావణుని యుద్ధమునకు కొనిపోవుటకై మృత్యువు వెతుకుచూ ఎదురుచూస్తున్నది. 11వ శ్లోకము. జ్యేష్ఠా కన్యానలా నామ విభీషణ సుతా కపే తయా మమేదమాఖ్యాతం మాత్రా ప్రహితయా స్వయం. ఓ వానరా, విభీషణుని పెద్ద కూతురు అనల, ఆమె తన తల్లి పంపగా నా కడకు వచ్చినది. ఆమెయే నాకు ఈ విషయము తెలియజేసినది. 12వ శ్లోకము. అసంశయం హరిశ్రేష్ఠ క్షిప్రం మాం ప్రాప్స్యతే పతిః అంతరాత్మా హి మే శుద్ధః తస్మింశ్చ బహవో గుణాః. ఓ వానర శ్రేష్ఠుడా, నిస్సంశయముగా నా పతి రాముడు శీఘ్రముగా నన్ను చేరును, ఇందు సందేహము లేదు. ఏలనన ఆ అంతరాత్మ పరిశుద్ధమైనది. ఆ రామునిలో సద్గుణములెన్నియో కలవు. 13వ శ్లోకము. ఉత్సాహ పౌరుషం సత్వం ఆనృశంస్యం కృతజ్ఞత విక్రమశ్చ ప్రభావశ్చ సంతి వానర రాఘవే. ఓ వానరుడా, గొప్ప కార్యములు చేయవలైనను పట్టుదల, దానిని చేయుటకు వలయు పౌరుషము, బలము, క్రూరత లేకుండుట, కృతజ్ఞత, శౌర్యము, శక్తి అను ఈ గుణ విశేషములన్నీ రామునియందున్నవి. 14వ శ్లోకము. 14 సహస్రాణి రాక్షసానాం జఘానయః జనస్థానే వినా భ్రాత్రా శత్రుః కస్తస్య నో ద్విజేత్. జనస్థానమున తమ్ముని తోడైనను లేకుండగనే తాను ఒంటరిగా 14,000 రాక్షసులను సంహరించనే. అట్టి వీరాగ్రేసరుడగు రామునికి శత్రువైనచో దుఃఖపడనివాడెవ్వడు. 15వ శ్లోకము. న సశక్యస్తులయితుం వ్యసనైః పురుషర్షభః అహం తస్య ప్రభావజ్ఞా శక్రస్యేవ పులోమజా. కష్టములు పురుషశ్రేష్ఠుడగు రాముని ధైర్యమును చెరుపజాలవు. దేవేంద్రుని ప్రభావము శచీదేవి ఎరిగినట్లు నేను ఆయన సామర్థ్యము ఎరిగిన దానను. 16వ శ్లోకము. శరజాలాంశుమాన్ శూరః కపే రామదివాకరః శత్రురక్షోమయం తోయం ఉపశోషం నయిష్యతి. ఓ హనుమంతుడా, పాన సమూహమను కిరణములు గల రాముడు అను చండభానుడు తనకు శత్రువులవు రాక్షసులనే జలములను ఎండించివేయును. 17వ శ్లోకము. ఇతి సంజల్పమానాం తాం రామార్థే శోకకర్షితాం అశ్రు సంపూర్ణ నయనాం ఉవాచ వచనం కపిః. అని ఇట్లు ఏమేమో అధికముగా మాటలాడుచు రాముని గూర్చి దుఃఖపీడితయై కన్నుల నీరు క్రమ్ముకొనియున్న ఆ సీతను చూచి కపివరుడగు హనుమంతుడు ఇట్లనెను. 18వ శ్లోకము.
श्रुत्वैव तु वचो मह्यं क्षिप्रमिष्यति राघवः चमूं प्रकर्षन् महतीं హర్యురుక్షగణసంకులాం. రాముడు నా మాట వినుటతోడనే వానరులు భల్లూకముల సమూహములతో నిండిన పెద్ద సైన్యమును వెంటబెట్టుకుని శీఘ్రమే బయలుదేరును. 19వ శ్లోకము. అథవా మోచయిష్యామి త్వామద్యైవ వరాననే అస్మాద్దుఃఖాదుపారోహ మమ పృష్ఠమనిందితే. లేదా ఓ సుముఖి, అనిందిత సీతాదేవి, నీవు నా వీపును అధిరోహింపుము, నిన్ను ఇప్పుడే ఈ దుఃఖము నుండి విడిపింతును. 20వ శ్లోకము. త్వాం హి పృష్ఠగతాం కృత్వా సంతరిష్యామి సాగరం శక్తిరస్తి మే వోఢుం లంకామపి సరావణాం. నిన్ను నా వీపుపై కూర్చుండబెట్టుకొని సముద్రము దాటెదను. ఈ లంకను రావణుని కూడా మోసుకొని పోవుటకు నాకు శక్తి ఉన్నది. 21వ శ్లోకము. అహం ప్రస్రవణస్థాయ రాఘవాయాద్య మైథిలి ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానలః. ఓ సీత, అగ్నిదేవుడు హోమము చేయబడిన ద్రవ్యమును దేవేంద్రునికి ఇచ్చినట్లు నేను ప్రస్రవణగిరిపైనున్న రామునికి నిన్ను సమర్పించెదను. 22వ శ్లోకము. ద్రక్ష్యస్యద్యైవ వైదేహి రాఘవం సహ లక్ష్మణం వ్యవసాయ సమాయుక్తం విష్ణుం దైత్యవధే యథా. ఓ విదేహరాజపుత్రి, నీవు ఇప్పుడే దైత్యులను వధింప సమకట్టిన విష్ణువు వలనున్న లక్ష్మణ సమేతుడవు రాముని చూచెదవు. 23వ శ్లోకము. త్వద్దర్శన కృతోత్సాహం ఆశ్రమస్థం మహాబలం పురందరమివాసీనం నాకపృష్ఠస్య మూర్ధని. నిన్ను చూచుటకై పలు ప్రయత్నములు చేయుచు ఆశ్రమమున ఉన్న మహాబలుడు నాకపృష్ఠమను స్వర్గప్రదేశమున కూర్చుండిన దేవేంద్రుని వలె శోభిల్లువాడగు రాముణ్ణి చూచెదవు. 24వ శ్లోకము. పృష్ఠమారోహ మే దేవి మా వికాంక్షస్వ శోభనే యోగమన్విచ్ఛరామేణ శశాంకేనేవ రోహిణీ. మంగళరూపిణివగు ఓ దేవి, నీవు నా వీపుపై నెక్కుము, ఉపేక్ష చేయకుము. రోహిణి చంద్రునితో కూడినట్లు రామునితో కూడుము. 25వ శ్లోకము. కథయంతీవ చంద్రేణ సూర్యేణ చ మహార్చిషా మత్పృష్ఠమధిరుహ్యత్వం తరాకాశమహార్ణవౌ. నీవు నా వీపుపై నెక్కి చంద్రునితోనూ గొప్ప ప్రకాశము గల సూర్యునితోనూ మాట్లాడుతున్న దానివలే ఆకాశమును మహాసముద్రమును కూడా దాటుము. 26వ శ్లోకము. నహి మే సంప్రయాతస్య త్వామితో నయతోంగనే అనుగంతుం గతిం శక్తాః సర్వే లంకా నివాసినః. నేను ఇట నుండి బయలుదేరి నిన్ను తీసుకొని పోవుచుండగా
ఈ లంకలో నివసించువారెవ్వరును నా గమన వేగముననుసరించి వచ్చుటకు సమర్థులు కారు. 27వ శ్లోకము. యథైవాహమిహ ప్రాప్తః తథైవాహమసంశయః యాస్యామి పశ్య వైదేహి త్వాముద్యమ్య విహాయసం. ఓ విదేహ రాజపుత్రి, నేను ఇచ్చటకు ఎట్లు రాగలిగితినో అట్లే నిన్నెత్తుకొని ఆకాశ మార్గమున పోగలను చూడుము. నీకు ఈ విషయమున సంశయమక్కరలేదు. 28వ శ్లోకము. మైథిలీ తు హరిశ్రేష్ఠాత్ శ్రుత్వా వచనమద్భుతం హర్ష విస్మిత సర్వాంగీ హనుమంతమథాబ్రవీత్. సీత వానర శ్రేష్ఠుడగు హనుమంతుడు పలికిన ఆశ్చర్యము గొలుపు వాక్యము విని హర్షముచే సర్వ శరీరము పులకితము కాగా అతనితో నిట్లనెను. 29వ శ్లోకము. హనుమందూరమధ్వానం కథం మాం వోఢుముచ్ఛసి తదేవ ఖలు తే మన్యే కపిత్వం హరియూథప. హనుమంతుడా, నీవు సుదూర మార్గమున నన్ను మోసుకొని పోవగోరుచున్నావు. ఓ వానర యూథపతి, ఇది ఎట్లు సాధ్యము? నీవు ఇట్లు చేయ తలంచుటచే నీ కపిత్వము స్పష్టమగుచున్నది కదా. 30వ శ్లోకము. కథం వాల్పశరీరస్త్వం మామితో నేతుమిచ్ఛసి సకాశం మానవేంద్రస్య భర్తుర్మే ప్లవగర్షభా. ఓ వానరశ్రేష్ఠుడా, నా పతి నరపతియగు రాముని కడకు చిన్న శరీరము కల నీవు నన్ను ఎట్లు మోసుకొని పోవ కోరుచుంటివి. 31వ శ్లోకము. సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః చింతయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. సీతాదేవి పలికినది విని వాయుపుత్రుడు కాంతిమంతుడగు హనుమంతుడు తాను అప్పటి వరకు అవమానమననేమో ఎరుగనివాడగుటచే ఆమెకు కలిగిన సందేహమును తనకు సరిక్రొత్త పరాభవముగా తలంచెను. 32వ శ్లోకము. నమే జానాతి సత్వం వా ప్రభావం వాసితేక్షణ తస్మాత్ పశ్యతు వైదేహీ యద్రూపం మమ కామతః. ఓ శుభనేత్రి సీతాదేవి, నా బలము గాని ప్రభావము గాని ఏమాత్రమును ఎరగదు. కావున ఈమెకు నా స్వేచ్ఛారూపమును చూపెదను. 33వ శ్లోకము. ఇతి సంచింత్య హనుమాన్ తదా ప్లవగసత్తమః దర్శయామాస వైదేహ్యాః స్వరూపమరిమర్దనః. వానరశ్రేష్ఠుడు శత్రుమర్దనుడగు హనుమంతుడు అట్లు తలంచి సీతకు తన రూపము ప్రదర్శించెను. 34వ శ్లోకము. సతస్మాత్ పాదపాద్ధీమాన్ ఆప్లుత్య ప్లవగర్షభః తతో వర్ధితుమారేభే సీతా ప్రత్యయ కారణాత్. ధీమంతుడగు వానర శ్రేష్ఠుడగు ఆ హనుమంతుడు తాను ఎక్కియున్న చెట్టు కొమ్మ నుండి దిగి
సీతాదేవికి విశ్వాసము కలుగుటకై తన శరీరమును పెంచసాగెను. 35వ శ్లోకము. మేరుమందర సంకాశో బభౌ దీప్తానలప్రభః అగ్రతో వ్యవతస్థే చ సీతాయా వానరోత్తమః. అట్లు శరీరమును పెంచి మేరు మందర పర్వతముల వలె ఉన్నతుడై ప్రజ్వలించిన అగ్ని వలె వెలుగుచు హనుమంతుడు సీతాదేవి ఎదుట నిలిచెను. 36వ శ్లోకము. హరిః పర్వత సంకాశః తామ్రవక్త్రో మహాబలః వజ్రదంశ్రనఖో భీమో వైదేహీమిదమబ్రవీత్. అట్లు పర్వతాకారుడై ఎర్రని ముఖము కలవాడు, మహాబలుడు, వజ్రము వలె కఠినమైన కోరలు గోళ్ళు కలవాడు, భయంకరుడగు ఆ హనుమంతుడు సీతతో ఇట్లనెను. 37వ శ్లోకము. సపర్వత వనోద్దేశాం సాట్టప్రాకారతోరణాం లంకామిమాం సనాథాం వా నయితుం శక్తిరస్తి మే. పర్వతములు, వనములు, కోటబురుజులు, ప్రాకారములు, పురద్వారములతో సహా ఈ లంకను దీని అధిపతి రావణునితో కూడా పెళ్లగించి తీసుకొని పోవు శక్తి నాకున్నది. 38వ శ్లోకము. తదవస్థాప్యతాం బుద్ధి అలం దేవి వికాంక్షయా విశోకం కురు వైదేహి రాఘవం సహ లక్ష్మణం. కావున ఓ దేవి, నీ బుద్ధిని స్థిరము చేసుకొమ్ము. నీవు భయము నొందవలదు. నీ ఆగమనముచే రామ లక్ష్మణుల శోకము తీర్పుము. 39వ శ్లోకము. తం దృష్ట్వా భీమ సంకాశం ఉవాచ జనకాత్మజా పద్మపత్ర విశాలాక్షి మారుతస్యౌరసం సుతం. తామర రేకుల వలె విశాలముగు కన్నులు గల సీతాదేవి భీకరాకారుడైన వాయుదేవుని తనయుడగు హనుమంతుని చూచి ఇట్లనెను. 40వ శ్లోకము. తవ సత్వం బలం చైవ విజానామి మహాకపే వాయోరివ గతిం చైవ తేజశ్చాగ్నేరివాద్భుతం. ఓ మహాకపి, నీ ధైర్యమును, బలమును, వాయువేగమునకు సాటియగు గమనమును, అగ్ని సదృశమగు అద్భుత తేజస్సును నేను తెలిసికొంటిని. 41వ శ్లోకము. ప్రాకృతోన్యః కథం చేమాం భూమిమాగంతుమర్హతి ఉదధేరప్రమేయస్య పారం వానరపుంగవా. ఓ వానర శ్రేష్ఠుడా, అంతులేని సముద్రము దాటి సామాన్యుడగు ఎవడు ఈ లంకకు రాగలుగును? 42వ శ్లోకము. జానామి గమనే శక్తిం నయనే చాపి తే మమ అవశ్యం సంప్రధార్యాశు కార్యసిద్ధిర్మహాత్మనః. నీవు సముద్రముపై ప్రయాణించి ఆవలియొడ్డు చేరగలవని, నన్నును మోసుకుని పోగలవని నేను ఎరుగుదును. అయినను మహాత్ముడగు రాముని కార్యము శీఘ్రమే అనుకూలమగునట్లు ఆలోచింపవలెను. 43వ శ్లోకము. అయుక్తంతు కపిశ్రేష్ఠ మమ గంతుం త్వయా నఘ వాయువేగ సవేగస్య
వేగో మాం మోహయేత్తవ. పాపరహితుడవగు ఓ కపిశ్రేష్ఠుడా, నేను నీతో బయలుదేరి వచ్చుట తగదు. వాయువేగముతో సాటియగు నీ వేగముచే నేను తెలివి తప్పవచ్చును. 44వ శ్లోకము. అహమాకాశమాపన్నా హ్యుపర్యుపరి సాగరం ప్రపతేయం హితే పృష్ఠాత్ భయాద్వేగేన గచ్చతః. నీవు ఆకాశమున సాగరోపరి భాగమున వేగముగా పోవుచుండగా భయముచే నీ వీపుపై నుండి నేను పడిపోవచ్చును. 45వ శ్లోకము. పతితా సాగరే చాహం తిమినక్రఝశాకులే భవేయమాశు వివశా యాదసామన్నముత్తమం. అట్లు తిమింగలములు, మొసళ్ళు, పెను చేపలతో నిండిన సాగరమున బడినదాననై శీఘ్రమే తెలివి తప్పి జంతువులకు ఉత్తమాహారమయ్యేదను. 46వ శ్లోకము. నచ శక్ష్యే త్వయా సార్ధం గంతుం శత్రువినాశన కలత్రవతి సందేహః త్వయ్యపి స్యాద సంశయః. ఓ శత్రువులను నశింపచేయువాడా, నేను నీతో రాజాలను. రక్షింపదగిన మరియొక వ్యక్తి చెంతనున్నప్పుడు ఆ వ్యక్తిని కాపాడు ప్రయత్నములో నీకు ఆపద కలుగు సందేహము ఉన్నది. 47వ శ్లోకము. హ్రియమానాంతు మాం దృష్ట్వా రాక్షసా భీమ విక్రమాః అనుగచ్ఛేయురాదిష్టా రావణేన దురాత్మనా. నీవు నన్ను తీసుకొని పోవుట చూచి భయంకర పరాక్రమము గల రాక్షసులు దురాత్ముడగు రావణుని ఆదేశముచే నిన్ను వెంటాడుదురు. 48వ శ్లోకము. తైస్త్వం పరివృతః శూరైః శూలముద్గరపాణిభిః భవేస్త్వం సంశయం ప్రాప్తో మయా వీరకలత్రవాన్. వీరుడా, శూలముద్గరములు ధరించిన ఆ వీర రాక్షసులు నిన్ను చుట్టుముట్టెదరు. నీవు నన్ను కూడా కాపాడవలసి ఉండుటచే జయింపగలనో లేదో అని సంశయమున పడదవు. 49వ శ్లోకము. సాయుధా బహవో వ్యోమ్ని రాక్షసాస్త్వం నిరాయుధః కథం శక్ష్యసి సంయాతుం మాం చైవ పరిరక్షితుం. ఆకాశమున ఆయుధధారులైన రాక్షసులు చాలామంది చుట్టుముట్టగా నీవు నిరాయుధుడవై పోరుటకు, నన్ను కాపాడుటకు ఎట్లు సమర్థుడవగుదువు. 50వ శ్లోకము. యుధ్యమానస్య రక్షోభిః తవ తైః క్రూరకర్మభిః ప్రపతేయం హితే పృష్ఠాత్ భయార్తా కపిసత్తమా. ఓ కపిశ్రేష్ఠుడా, క్రూర కార్యములాచరించు వారగు ఆ రాక్షసులతో నీవు పోరాడుచుండగా నేను భయపీడితనై నీ వీపుపై నుండి పడిపోయేదను. 51వ శ్లోకము. అథ రక్షాంసి భీమాని మహాంతి బలవంతి చ కథంచిత్ సంపరాయే త్వాం జయేయుః కపిసత్తమా. ఓ వానరోత్తమా, భయంకరులు అధిక సంఖ్యలోనున్నవారు, బలవంతులకు రాక్షసులు
నిన్ను యుద్ధమున చుట్టుముట్టి ఎట్లైనను జయింపవచ్చును. 52వ శ్లోకము. అథవా యుధ్యమానస్య పతేయం విముఖస్య తే పతితాం చ గృహీత్వా మాం నయేయుః పాపరాక్షసాః. లేదా యుద్ధమునందే నీ మనస్సు లగ్నమయ్యుండగా నేను నీకు తెలియకయే పడిపోవచ్చును. అట్లు నేలబడిన నన్ను ఆ పాపరాక్షసులు తీసుకొని పోయినను పోవచ్చును. 53వ శ్లోకము. మాం వా హరేయుస్త్వద్దస్తాత్ విషసేయురథాపి వా అవ్యవస్థౌ హి దృశ్యేతే యుద్ధే జయపరాజయౌ. యుద్ధమున జయపరాజయములు అనిశ్చితములగుట చూతుము. కనుక నీవు ఓడినచో నీ కడ నుండి నన్ను తీసుకొని పోయి ఈ రాక్షసులు చంపివేయుదురు. 54వ శ్లోకము. అహం వాపి విపద్యేయం రక్షోభిరభితర్జిత త్వత్ప్రయత్నో హరిశ్రేష్ఠ భవేన్నిష్ఫల ఏవ తు. ఓ వానరశ్రేష్ఠుడా, నన్ను ఆ రాక్షసులు భయపెట్టగా నేను ఆపద నొందెదను. ఏ విధముగా చూచినను నన్ను తీసుకొని పోవు ప్రయత్నము నిష్ఫలమే కాగలదు. 55వ శ్లోకము. కామం త్వమసి పర్యాప్తో నిహంతుం సర్వరాక్షసాన్ రాఘవస్య యశో హీయేత్ త్వయా శస్తైస్తు రాక్షసైః. రాక్షసులందరూ పరిమార్చుటకు నీ ఒక్కడవే చాలుదు. అయినను దూతవగు నీవు అట్లు రాక్షసులను చంపుటచే ఆ కార్యము సాధింపవలసిన రాముని కీర్తి సన్నగిల్లును. 56వ శ్లోకము. అథవాదాయ రక్షాంసి న్యసేయుః సంవృతే మాం యత్ర తే నాభిజానీయుః హరయో నాపి రాఘవౌ. లేదా నన్ను ఆ రాక్షసులు తీసుకొని పోయి వేరొక చోట దాచి ఉంచెదరు. ఆ చోటును వానరులు గాని రామలక్ష్మణులు గాని తెలుసుకొనలేకపోవచ్చును. 57వ శ్లోకము. ఆరంభస్తు మదర్థోయం తతస్తవ నిరర్థకః త్వయా హి సహ రామస్య మహానాగమనే గుణః. ఈ విధముగా నాకై నీ ప్రయత్నము వ్యర్థము కాగలదు. అట్లు కాక నా పతి రాముడు నీతో కలిసి వచ్చుటలో ఎంతో ప్రయోజనమున్నది. 58వ శ్లోకము. మయి జీవితమాయత్తం రాఘవస్య మహాత్మనః భ్రాతॄణాం చ మహాబాహో తవ రాజకులస్య చ. మహాత్ముడవు రాముని జీవితము, ఆయన సోదరుల ప్రాణములు, నీ రాజగు సుగ్రీవుని వంశక్షేమము నేను బ్రతుకుటపై ఆధారపడి ఉన్నవి. 59వ శ్లోకము. తౌ నిరాశౌ మదర్థంతు శోకసంతాపకర్షితౌ సహ సర్వర్క్షహరిభిః త్యక్షతః ప్రాణసంగ్రహం. నాకు ప్రాణాపాయము కలుగునేని రామలక్ష్మణులు నేను తిరిగి వత్తునను ఆశలేక శోక సంతప్తులై కృషించి ఎలుగులు కోతులతో సహా ప్రాణములు వీడెదరు. 60వ శ్లోకము. భర్తృభక్తిం పురస్కృత్య
రామాదన్యస్య వానర న స్పృశామి శరీరంతు పుంసో వానర పుంగవా. వానర శ్రేష్ఠుడా, నా పతిపై భక్తిని పురస్కరించుకొని రాముని కంటే వేరొక్క పురుషుని శరీరము తాకజాలను. 61వ శ్లోకము. యదహంగాత్ర సంస్పర్శం రావణస్య బలాద్గతా అనీషా కిం కరిష్యామి వినాథా వివశాసతి. నాడు బలాత్కారముగా రావణుని శరీర స్పర్శ కాలేదా అందువేమో. నేనప్పుడు నా పతి చెంతలేక అమిత దుఃఖ పరవశనై శక్తి లేనిదాననయ్యుంటిని. నేను ఏమి చేయగలను? 62వ శ్లోకము. యది రామో దశగ్రీవం ఇహ హత్వా సబాంధవం మామితో గృహ్య గచ్చేత తత్తస్య సదృశం భవేత్. రాముడు యుద్ధమున రావణుని బంధువులతో కూడా సంహరించి నన్ను ఇట నుండి తీసుకుని పోవుట ఆ రామునకు తగిన పని అగును. 63వ శ్లోకము. శ్రుతా హి దృష్టాశ్చ మయా పరాక్రమా మహాత్మనస్తస్య రణావమర్దినః సదేవ గంధర్వభుజంగ రాక్షసా భవంతి రామేణ సమాహి సంయుగే. మహాత్ముడు యుద్ధమున శత్రువులను అణచువాడగు రాముని పరాక్రమములను నేను వినియుంటిని, చూచితిని కూడా. దేవతలు, గంధర్వులు, ఉరగులు, రాక్షసులను యుద్ధమున రామునికి సమానమైన వారు కారు. 64వ శ్లోకం. సమీక్ష్యతం సంయతి చిత్రకార్ముకం మహాబలం వాసవతుల్య విక్రమం సలక్ష్మణం కో విషహేత రాఘవం హుతాశనం దీప్తమివానిలేరితం. దేవేంద్రునకు సాటియగు పరాక్రమము కల మహాబలశాలియగు రాముడు తన వింటిని చిత్ర విచిత్రముగా తిప్పుచూ వాయువు తోడైన అగ్నివలె లక్ష్మణునితో కూడి తేజరిల్లుచుండగా యుద్ధమున అతనికి ఎదురొడ్డి నిలువగలవాడెవ్వడు. 65వ శ్లోకము. సలక్ష్మణం రాఘవమాదిమర్దనం దిశాగజం మత్తమివ వ్యవస్థితం సహేతకో వానరముఖ్య సంయుగే యుగాంత సూర్య ప్రతిమం శరార్చిషం. వానరశ్రేష్ఠుడా, యుద్ధమున శత్రువులను మర్దించువాడు, దిగ్గజము వలనున్నవాడు, ప్రళయకాల సూర్యుని వలె బాణములను కిరణములతో ప్రకాశించు రాముని తేజమును సహింపగలవాడెవ్వడు. 66వ శ్లోకము. సమే హరిశ్రేష్ఠ సలక్ష్మణం పతిం సయూథపం క్షిప్రమిహోపపాదయ చిరాయ రామం ప్రతిశోకకర్షితాం కురుష్వ మాం వానరముఖ్య హర్షితాం. ఓ వానరశ్రేష్ఠుడా, నీవు నా పతియగు రాముని, లక్ష్మణుని తక్కిన వానర యూథ పతులతో నిట కొనిరమ్ము. చిరకాలముగా రాముని చూడక శోకపీడితురాలగు నన్ను హర్షింపచేయుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే సుందరకాండే 37 సర్గః సమాప్తః. ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరకాండమున 37వ సర్గము సమాప్తము.